ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వ్యాసమహాముని మనకు అందించినటువంటి శ్రీ మహాభారతాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ మహాభారతంలో మనం ఆదిపర్వంలో ఉన్నాం. ఈ ఆదిపర్వంలో దుష్యంత చక్రవర్తి తాను వేట నిమిత్తమై కీకారణ్యాలకు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక మున్యాశ్రమాన్ని సందర్శించడం కోసం ఆగాడు అని చెప్పుకున్నాం. తదనంతర కథాక్రమాన్ని చెప్పుకునే ముందు ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణమూర్తి వారిని స్మరించుకుని గురు పరంపరలకు నమస్కారం చేసి మనం ఇవాల్టి కథాక్రమంలో అడుగుదాం. హరి అను రెండక్షరములు హరియించును పాతకములు అంబుజనాభా హరిని నామమహత్మ్యము హరిహరి పొగడంగవసమే హరి శ్రీకృష్ణ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహావ్రతులు మహాతపోధనులు అయినటువంటి ఋషులందరితోనూ కూడినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆశ్రమ ప్రాంతానికి తన యొక్క మంత్రి దండనాథ సామంత పురోహిత వర్గంతో సహా ఆ మహానుభావుడైనటువంటి దుష్యంతుల వారు ప్రవేశించారు. అలా ఆశ్రమానికి బహుదూరంలోనే వారందరినీ నుంచోమని తాను ఆ ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అక్కడ ఎవరూ కూడా కనబడలేదు. అప్పుడు ఆయన బిగ్గరగా ఇక్కడ ఎవరున్నారు అని కొంచెం ఎక్కువ గొంతుతో గట్టిగా అడిగారు. వెంటనే ఆ ధ్వని విన్న తర్వాత లక్ష్మీదేవి వంటి రూపంతో ఒక తాపసీ వేషంతో ఒక మునిబాలిక వేషంతో ఒక కన్య ఆ ఆశ్రమంలోంచి బయటికి వచ్చింది. ఆమె ఎలా ఉన్నారో ఇక్కడ వర్ణిస్తున్నారు. నల్లని కలువ కన్నులు కలిగినటువంటి ఆమె ఆ ఎదురుకుండా నుంచున్నటువంటి దుష్యంతుల వారిని చూసింది. దుష్యంతుల వారు ఎలా ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం. ఎదురుకుండా వచ్చిన వారు రాజవేషధారణలో ఉన్నారు కాబట్టి ఆయన రాజు అని గ్రహించింది. మరి అభ్యాగతులు అంటే ఎవరైతే మన ఇంటికి అతిథిగా వస్తారో అలాంటి వారు ఎప్పుడూ కూడా పూజింపదగిన వారే. అందుకని ఆయన అలా పూజింపదగినటువంటి వాడు అని భావించింది. ఆమె నియమాన్ని పాలించేటువంటిది, అలాగే రూపయవ్వన సంపద కలిగినటువంటిది, శీల ఆచారాలు కలిగినటువంటిది, శుభలక్షణాలు కలిగినటువంటిది, అలాగే విశాలనేత్రుడు, ఉన్నతమైనటువంటి వక్షోజం కలవాడు, అంగసౌష్ఠవం కలవాడు, సింహస్కంధుడు, దీర్ఘబాహువు, పూజ్యువు అయినటువంటి ఆ దుష్యంతుల వారితో ఆ అమ్మాయి ఇలా మాట్లాడిందట. ఆయన్ని రమ్మనమని చెప్పింది. అక్కడ ఒక ఆసనం మీద కూర్చోమని చెప్పింది. ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. యథావిధిగా తినడానికి పళ్ళన్నీ కూడా ఒక వేర్లతో అలినటువంటి బుట్టలో తీసుకొచ్చి పెట్టింది అక్కడ. అంటే ఇంటికి వచ్చినటువంటి మనం అతిథులను ఎలా గౌరవిస్తామో అలా అమ్మాయి గౌరవించింది. గౌరవించి సిగ్గుపడుతూ, ఓ మహారాజా, మీకోసం నేను ఏం చేయగలను అని దోసిలి ఒగ్గి ప్రార్థించింది. ఓ మహానుభావ, నీవు ఎవరవు? ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చావు? ఏ పని మీద వచ్చావు అని అడిగింది. ఎప్పుడైతే ఇలా అడిగిందో ఆయన కళ్ళు ఆర్పకుండా ఆ తాపసీ వేషంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవినే చూస్తున్నట్ట. ఓ కమలలోచన, నేను ఇలిలుడు అనేటువంటి రాజర్షి యొక్క పుత్రుణ్ణి. నా పేరు దుష్యంతుడు. ఇది సత్యము. పూజ్యులైనటువంటి కణ్వమహాముని దర్శించడం కోసం వచ్చాను. ఓ భద్ర,
వారు ఆశ్రమంలో ఉన్నారా, ఎక్కడికన్నా బయటికి వెళ్ళారా అని అడిగాడు. అప్పుడు ఆమె అంది, ఇంతకీ ఆమె పేరు చెప్తాను, శకుంతల. పూజ్యుడైనటువంటి నా తండ్రి ఫలాదులు సేకరించడం కోసం ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళారు. ముహూర్తకాలం నిరీక్షించవయ్యా, ఆయన వస్తారు, మీరు వారిని చూడవచ్చు అని ఆమె సమాధానం చెప్పారు. అప్పుడు వైశంపాయనుల వారు మళ్ళా అంటున్నారు, ఓ జనమేజయ చక్రవర్తి, ఋషి కనబడకపోవడం, ఆమె అలా చెప్పడం, ఆమె యొక్క దివ్యమైనటువంటి రూపలావణ్యాలని చూస్తూ ఉన్నటువంటి ఆయన ఆమె యొక్క చిరునవ్వు, ఇంద్రియ నిగ్రహం, ఆమె యొక్క మాట, ఆమె యొక్క నడక, ఆమె యొక్క నడత ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాట ఆయన. అప్పుడు రాజన్నాడు, అంటే దుష్యంతుల వారు అంటున్నారు, ఓ సుందరి, నువ్వు ఎవరు? ఎవరి అమ్మాయివి? ఈ వనంలో ఎందుకుంటున్నావు? ఇంత చక్కటి రూపంతో ఉన్నటువంటి నీవు ఒక మహారాణిలకు ఉండవలసినటువంటి గొప్పతనం నీలో ఉంది. అలాంటి నీవు ఈ ఋష్యాశ్రమాలలో ఎందుకుంటున్నావు? ఈ మునికన్యలా ఎందుకుంటున్నావు అని అడిగారు. ఓ అమ్మాయి, చూపులతోనే నీవు నా మనస్సు హరించావు. నీవెవరవో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తూ, ఇంకా తాను ఎవరో చెప్పాలిగా మరి ఈయన కూడా. ఏదో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే ఏ అమ్మాయి ముందుకు వచ్చి చేసుకుంటుంది? ఎవరూ చేసుకోరుగా. అందుకని తాను ఎవరో ఎలాంటివాడో చెప్తే అప్పుడు ఏమన్నా కొంచెం ముందుకు వచ్చి ఇష్టపడచ్చుగా. ఓ అమ్మాయి, నేను పూర్వంశంలో జన్మించాను. నేను ఇక్కడే ఈ క్షణమే నిన్ను వరిస్తున్నాను. ఇంకో మాట చెప్తున్నాను, క్షత్రియ స్త్రీ కానటువంటి ఆమె యందు నా మనస్సు లగ్నం కాదు. ఈ మాట ఆయన అన్నారంటే దాని అర్థం ఏమై ఉంటుంది? మనందరికీ ఆమె ఏ వేషంలో ఉంది? ఒక మునిబాలిక, మునికుమార్తె యొక్క వేషంలో ఉంది. నారచీరలు కట్టుకుని, జటాజుటంలా పెట్టుకుని, చక్క పూలసర్లన్నీ కూడా రకరకాలవన్నీ కూడా పెట్టుకుని ఉన్నారు. మరి ఆయన ఏమంటున్నారు? ఓ అమ్మాయి, నేను వరించానంటున్నారు. పైగా నా మనస్సు, ఎందుకంటే ఆయన సుక్షత్రియ వంశంలో జన్మించాడు. అతను లాంటి వాడు గమ్మును ఎవరు పడితే వారి మీద మనస్సు పారేసుకునేటువంటి వ్యక్తి కాదు. కానీ నిన్ను చూసి నేను ఇష్టపడుతున్నానంటే నువ్వు ఖచ్చితంగా క్షత్రియ వంశంలోనే పుట్టి ఉంటావు. అంటే నీవు ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకుని రాబడ్డావు. కణ్వ మహాముని వారి యొక్క కూతురైతే నా మనస్సు ఇలా ప్రవర్తించదు నీతోటి అన్నాడు. అందువల్ల ఓ మృదుభాషిణి, నీయందే నా మనస్సు లగ్నమైంది. నా మనస్సు విప్రస్త్రీల విషయంలో, అంటే బ్రాహ్మణ కన్యల విషయంలో ఇలా భావించదు. వాళ్ళని చాలా గౌరవంగా చూస్తుంది నా మనస్సు. నా మనస్సు వశం తప్పింది అంటే నువ్వు ఖచ్చితంగా క్షత్రియకాంతవే అయి ఉంటావు. అందువల్ల నేను నిన్ను సేవిస్తున్నాను, నీ భక్తుణ్ణి. నన్ను నీవు సేవింపదగిన దానవు. ఓ విశాలాక్షి, నా రాజ్యాన్ని నన్ను అనుభవించు, మరో ఆలోచన వద్దు అన్నాడు ఆయన. అప్పుడు ఆమె ఒక్కసారి ముగ్ధమనోహరంగా నవ్వారట శకుంతల. ఇప్పుడు ఆమె నవ్వింది అంటే మీకేమర్థమై ఉండొచ్చు? మనకి ఏమర్థమై ఉండొచ్చు? ఇదే నిజంగానే ఆమె ఒక బ్రాహ్మణుని యొక్క కూతురైతే, ఓ మహారాజా, ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇది కణమహాముని వారి యొక్క ఆశ్రమం. నీలాంటి వారు ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడడం తగునా అని అనేది తప్ప, ముగ్ధ మనోహరంగా అర్థమయ్యి కాకుండా ఇష్టం ఉండి లేకుండా ఉన్నట్లుగా నవ్వేటువంటి విషయం కాదు. ఆమెను నవ్వినటువంటి నవ్వుకి ఎన్నో అర్థాలు ఉంటాయట. అలా నవ్వుతూ, ఓ దుష్యంత, నేను పూజ్యుడు, తపస్వి, ధృతిమంతుడు, ధర్మజ్ఞుడు, మహాత్ముడు అయినటువంటి కణ్వుని కూతురుని. రాజా,
నేను స్వతంత్రరాలను కాను. కాశ్యపుడు నా తండ్రి, గురువు కూడా. అందువల్ల నీవు అతన్నే ప్రార్థించు. నేను స్వేచ్ఛగా ప్రవర్తించడం నాకు తగనిది అంది. అంటే దీంట్లో మీకేమర్థమైంది? ఓ మహారాజా, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇంత గొప్పవాడు ఎదురకుండా ఆ కాలంలో భూమండలానంతటినీ కూడా శాసించినటువంటి వాడు ఆయన దుష్యంతుడు. అలాంటి వాడు వచ్చి వివాహం చేసుకుంటానంటే ఏ అమ్మాయి ఎగిరిగంతేదు. అందువల్ల ఆమెకి ఇష్టమైంది. అందుకని కాకపోతే నా జీవితం నా చేతుల్లో లేదు, మా నాయనగారి చేతుల్లో ఉంది అని చెప్పింది. అప్పుడు దుష్యంతుడు అన్నాడు, ఓ అమ్మాయి, నువ్వేమో కండువల వారి అమ్మాయిని అంటున్నావు, అవునా? అవునంది ఆ అమ్మాయి. మరి కండువల వారు ఎలాంటి వారో నాకు తెలుసు. ఎలాంటి వారు? ఆయన ఊర్ధ్వరేతస్కుడు, లోకపూజితుడు, పూజ్యుడు అయినటువంటి ఆ కణువుల వారు ఎన్నో రకాల నియమాల్లో తన జీవితాన్ని గడుపుతాడు. అలాంటి మహానుభావుడు ఎవరో ఒక స్త్రీని మనసు పడి వలచి వరించి ఆ తర్వాత ఆమె వల్ల నీలాంటి జగదేక సౌందర్యవతిని కంటాడు అంటే నేను నమ్మను. ఆయన జితేంద్రియుడు, ఆడవాళ్ళని చూసి మనసు పారేసుకునేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. అందువల్ల నీవు ఆయన కూతురు మాత్రం కాదు. అందువల్ల నీవు అతని కూతురు ఎట్లా అవుతావమ్మాయి? నాకు చాలా పెద్ద సందేహం కలుగుతోంది. మరి ఆ సందేహాన్ని నువ్వే తీర్చాలి అన్నాడు ఆయన. వేరొక విధంగా తన గురించి గొప్పవారి దగ్గర చెప్పేవాడు పాపాత్ముడవుతాడు, అలాగే మూర్ఖుడవుతాడు, దొంగ అవుతాడు, ఆత్మవంచకుడవుతాడు. అందువల్ల నీవు ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని చెప్పేయాలమ్మాయి అన్నాడు ఆయన. అంటే నీకు తెలుసు ఎవరో నువ్వు, కానీ నువ్వు నేను కణువని కూతుర్ని అని చెప్తున్నావు. అది నేను నమ్మను. ఎందుకంటే నువ్వు చెప్పేది నమ్మదగినటువంటి నిజం కాదు. అంటే నేను కాక ఎవరికి చెప్పినా వారు నమ్ముతారేమో, కానీ ఈ దుష్యంతుడు మాత్రం నమ్మడు అన్నాడు. రాజా, నువ్వు అడిగిన ప్రశ్న నిజమే, దాన్ని నేను ఒప్పుకుంటాను. ఒక ఋషి ఒకసారి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి నా తండ్రి అయినటువంటి కణువుల వారితో అన్నారు, ఏమయ్యా నీవు ఊర్ధ్వరేతస్కుడు, ఎలా అయ్యావు? అలాగే ఈ శకుంతల ఎలా వచ్చింది నీ దగ్గరికి? ఈమె నీకు కూతురు ఎట్లా అయింది? ఓ కాశ్యప, నీవు నాకు నిజం చెప్పు అని అడిగారు. అప్పుడు ఆయనకి నమస్కారం చేసి నా తండ్రి ఏం చెప్పారో అదే నేను నీకు ఇప్పుడు చెప్తాను అన్నారు ఆమె. కణువుల వారు అన్నారట వచ్చినటువంటి మహామునితో, పూర్వం ఒకప్పుడు విశ్వామిత్రుల వారు గొప్ప తపస్సు చేశాడు. ఇంకా అలా ఆయన యొక్క తపస్సుకి దేవగణాలకు అధిపతైనటువంటి ఇంద్రుల వారు కంగారు పడ్డారు. ఎక్కడ ఈ విశ్వామిత్రుడు నా యొక్క ఇంద్రపదవిని లాక్కుంటాడేమో అన్న భయంతో ఆయన యొక్క తపస్సుని భంగం కలిగించాలని భావించాడు. అప్పుడు మేనకను పిలిపించాడు. ఓ మేనక, నీవు వెళ్ళి ఆ విశ్వామిత్రుడి వారి యొక్క తపస్సుని నిర్వీర్యం చేసిరా అన్నాడు. అప్పుడు ఆ మేనక ఇంద్రుడికి నమస్కారం చేసింది. నీ రూపం చేత, యవ్వనం చేత, సౌందర్యం చేత, చేష్టల చేత, చిరునవ్వుల చేత, తీయని మాటల చేత అతన్ని ప్రలోభపరిచి ఈ మహోగ్రమైనటువంటి తపస్సు నుంచి ఆయన్ని విరమింపచేయి అని ఇంద్రుడు ఆదేశించాడు. అప్పుడు మేనకంది, ఓ మహారాజా, పూజ్యుడైనటువంటి ఆ విశ్వామిత్రుడు మహాతేజస్వి, పైగా మహాతపస్వి. ఈ రెండింటికి ఇంకో మాట మహాకోపిష్టి.
ఆయన స్వభావం ఏంటో మీకు తెలుసు. మరి ఆ మహానుభావుడి యొక్క తేజస్సుకి, కోపానికి, తపస్సుకి మీరు భయపడుతూ ఉంటే మరి ఒక సామాన్యమైనటువంటి స్త్రీని కదా, నేను భయపడనా అంది ఆమె. అతడు మహాత్ముడైనటువంటి వశిష్ఠుడి నుంచి తన ప్రియమైనటువంటి కొడుకుల్ని విడదీసినవాడు. క్షత్రియ జాతిలో పుట్టి తపోబలం వల్ల బ్రాహ్మణుడయ్యాడు. అలాగే లోతు లేదని నదిని నీరు బాగా వచ్చేట్లా చేసి అందులో స్నానం చేసినవాడు. దానినే అందరూ కూడా జనులు కౌశిక అని పిలుస్తారు. మరి పూర్వకాలంలో కష్టకాలంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడి యొక్క భార్యను శాపవశం వల్ల వ్యాధుడై ఉన్నటువంటి ధర్మాత్ముడైన రాజర్షి మతంగుడు పోషించాడు. దుర్భిక్షకాలం గడిచాక ఆ మతంగ మహర్షి మళ్ళీ విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమానికి వచ్చి పారా అని కౌశికేంద్రకి పేరు పెట్టి వెళ్ళాడు. ఓ సురేశ్వర, మతంగుడు చేసినటువంటి ఉపకారానికి సంతోషించిన విశ్వామిత్రుడు అతన్ని స్వర్గానికి పంపించాలని ప్రయత్నం చేయడం నీకు తెలియదా? అప్పుడు నీవు అతన్ని రావడానికి వీల్లేదంటే ఆ మతంగుడి కోసం, అంటే ఆయన్నే త్రిశంకు అంటారు, అతని కోసం ఆ స్వర్గానికి భూమండలానికి మధ్యలో వేరే స్వర్గాన్ని నిర్మించాడు కదా, దాన్నే త్రిశంకు స్వర్గము అంటారు కదా. అలాగే భూమండలాలని కూడా వేరే నిర్మించాడు కదా. అలాంటి మహానుభావుడి దగ్గరికి నేను వెళ్తే సవ్యంగా జరిగితే బాగానే ఉంది, నా అందచందాలతో హొయలతో ఆయన తప్పిస్తాను, ఆయనకి కోపం వస్తే నా పరిస్థితి ఏమిటి అని అడిగింది. ఓ మహానుభావ, నీవు ఆజ్ఞాపించిన తర్వాత నేను వెళ్లకుండా ఉండడం ఉండదు, వెళ్ళాలి, వెళ్తాను కూడా. మరి నా రక్షణ గురించి నీవే ఆలోచించాలి అని చెప్పి మరీ వెళ్ళింది ఆవిడ. ఓ దేవేంద్ర, నేను నిన్ను ప్రార్థించేది ఒకటే, నేను ఆయన ముందు నర్తిస్తున్నప్పుడు లేక ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు నీ అనుగ్రహం వల్ల వాయువు నాకు తోడుగా ఉండాలి అంది. దేవేంద్రుల వారు ఎందుకు అన్నట్లుగా చూశారు. ఓ మహానుభావ, చెప్తాను, వాయువు నాకు తోడుగా ఉండాలి, అలాగే నా పనిలో మన్మధుడు కూడా తోడుగా ఉండాలి అని అడిగింది. సరే అన్నాడు దేవేంద్రుడు. అలాగే నేను అతన్ని ప్రలోభపరిచేటువంటి సమయంలో ఆ వనమంతా కూడా సుగంధ పరిమళభరితమైనటువంటి స్థితిలో ఉండాలి అంతే ఆమె. అలా ఎప్పుడైతే అడిగిందో తథాస్తు అన్నాడు ఇంద్రుడు. అప్పుడు మేనక స్వర్గం నుంచి భూలోకానికి దిగి ఆ విశ్వామిత్రుల వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళింది. ఆమె ఏమి అడిగారు? వాయువు సహకరించాలన్నారు, అలాగే మన్మధుడు వెంట ఉండాలన్నారు, అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా సుగంధ పరిమళభరితంగా ఉండాలన్నారు. మన్మధుడు ఎందుకు ఉండాలని అడిగారు ఆవిడ? మనుషుల్లో ఆ వాంఛా ప్రవృత్తి కలగాలంటే మన్మధుడు ఉండాలి. ఇదే విషయాన్ని మనం లలితా సహస్రనామంలో మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అని త్రిపుర సుందరి అమ్మవారు మన మనస్సునే మన మీదకే ఎక్కుపెడతారట, తన్మాత్రలనేటువంటి బాణాలను పట్టుకుని. తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. వీటికి మూలాలు ఎక్కడ ఉంటాయి? పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశాలు. ఈ ఐదింటికి ఈ 5 తన్మాత్రలు అనుచరులు లాంటివి. ఈ మనస్సు అనేటువంటి వాటితోటి అనే కోదండంతో, ఇక్షుకోదండంతో ఆవిడ మన మీదకే ఆ బాణాలు వదిలిపెడతారు. మనమందరం కూడా దేనికి లొంగి ఉంటాం? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు లొంగి ఉంటాం. ఈ 5 ఉపయోగించి ఆమె మనల్ని లోపరుచుకుంటారు. మరి అందులోంచి మనం ఎలా బయటపడాలంటే మళ్ళా ఆవిడ పాదాలు పట్టుకునే బయటపడాలి. అలా మన్మధుల యొక్క చేతిలో ఉండేటువంటి చెరకు విల్లు, 5 రకాల పూల బాణాలు, ఇవి ఆ మన్మధుడు నాకు తోడుగా ఉండాలి. ఎందుకంటే నేను ఆయన ముందున్నప్పుడు పక్క నుంచి ఆయన మీదకి ఇలా బాణం వేయాలి. ఆ బాణానికి ఆయనకు ఒకసారి జలధరించి
నన్ను చూసిన వెంటనే ఆయన యొక్క మనస్సు వశం తప్పాలి. ఇవన్నీ అంటే హంగులు ఆర్భాటాలు చేసుకుని అక్కడికి వెళ్ళాలి. అలా కాకుండా వెళ్తే మాడి మసి అయిపోగలదు. అందుకని వాతావరణం కూడా బాగుండాలంది ఆవిడ. సరే, అప్పుడు మా నాయనగారు ఇంకా ఆయనతో ఇలా చెప్తున్నారయ్యా ఓ దుష్యంత. మేనక ఆ విధంగా చెప్పగానే ఇంద్రుడు వాయుదేవుణ్ణి పిలిచి ఈమెకు నీవు సహాయం చెయ్యి అన్నారు. అలాగే మన్మధుణ్ణి కూడా పిలిచారు. ఈ మేనకతో పాటుగా వెళ్ళి ఆ విశ్వామిత్రుడి వారి యొక్క తపస్సును భంగం చేయడానికి తగినటువంటి సాయం నువ్వు కూడా చేయమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడి వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళింది మేనక. అనేక రకాలైనటువంటి సపర్యలు వారికి ఏమేం కావాలో అన్నీ చేసింది. ఆయన చాలా ప్రసన్న మనస్సులై ఉన్నారు. సపర్యలు అంటే నీళ్లు తెచ్చిపెట్టాలు, ఆ ఉన్నటువంటి కమండలాన్ని తోమడాలు, ఇంకా రకరకాల తులసిదళాలు కోసి తేవడాలు, ఇలా పూజ చేసుకోవడానికి అన్ని రకాల సపర్యలకి అన్నీ చేసింది. ఆ తర్వాత వారు ప్రశాంతంగా ఒకసారి కూర్చున్నప్పుడు, ఓ మహానుభావ, నేను నర్తిస్తాను చూడండి అంది. ఆయన కూడా ఏ దృష్టిలో ఉన్నాడో సరే అన్నాడు ఆయన. దాంతో ఆవిడని చక్కగా అందంగా నృత్యం చేయడం మొదలుపెట్టింది. చంద్రుల్లా స్వచ్ఛంగా ప్రకాశించేటువంటి ఆమె ధరించినటువంటి తెల్లని రంగు వస్త్రాలు మెరిసిపోతున్నాయట. రకరకాలైనటువంటి భంగిమల్లో ఆమె నృత్యం చేస్తూ ఉంటే చుట్టుపక్కలనటువంటి చెట్లకి కూడా కళ్ళున్నాయేమో అన్నట్లుగా పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నాయట. ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ వాయువు ఖచ్చితంగా విశ్వామిత్రుడు ఎప్పుడైతే ఆమె యందు దృష్టి నిలిపాడో ఆమె యొక్క వస్త్రాన్ని తప్పించాడు. దాంతో ఆమె యొక్క సౌందర్యం విశ్వామిత్రుడి వారి యొక్క దృష్టిలో పడింది. పడ్డమేంటి, వెంటనే మన్మధుడు బాణం వేశాడు. ఈయన ఇలాంటి బాణాలు వేయడం నేర్పరు కదా, శివుడికి కూడా అలాగే వేశాడు పార్వతీ అమ్మవారి కోసం. ఎప్పుడైతే ఆ మన్మధుల వారి యొక్క బాణం తాకిందో విశ్వామిత్రుడి వారి యొక్క మనస్సు వశం తప్పింది. ఎప్పుడైతే వస్త్రం జారిందో వెంటనే సిగ్గుపడిపోతూ ఆమె వస్త్రాన్ని తీసుకుని ఇలా చేతికి అడ్డుపెట్టుకున్నారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో అగ్నితో సమానంగా ప్రకాశించేటువంటి ఆ విశ్వామిత్రుల వారు ఆమెను తదేకంగా చూశారు. అలాంటి స్థితిలో ఆయన యొక్క మనస్సు వశం తప్పింది. అప్పుడు వెంటనే ఆయన ఆమె యొక్క సాంగత్యాన్ని కోరుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వచ్చేసిందో చూసారా. ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు మేనకని రమ్మని పిలిచారో ఆమె రెండో విషయాన్ని ఆలోచించకుండా అలాంటి మహానుభావుడు తనని కోరుకోవడమే తనకు చాలా గొప్ప అన్నట్లుగా వెంటనే అడుగులు వేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు. వారు ఉభయులు ఆ ప్రదేశాల్లో చాలా కాలం విహరించారు. రోజుకొక రకంగా, రోజుకొక స్వేచ్ఛా విషయాల్లో విహరించారు. ఎప్పుడూ సహనంతో ఉండేటువంటి విశ్వామిత్రుల వారు కామక్రోధాలని వదులుకోలేకపోయారు. చివరికి తాను అప్పటిదాకా, అంటే సుమారు అప్పటిదాకా అంటే ఎంతకాలమో చెప్తాను, 10,000 సంవత్సరాల పాటు తయారు చేసి సంపాదించుకునేటువంటి తపస్సు అంతటినీ కూడా ఆ మేనక సాంగత్యం కోసం వదిలిపెట్టుకున్నారు ఆయన. అలా హిమోత్పర్వత ప్రాంతాలలో వారు ఎన్నో దినాలు విహరించారు. తత్ఫలితంగా ఆమె గర్భవతి అయ్యారు. ఆ తర్వాత మాలినీ నదీ తీరంలో శిశువుకి జన్మ ఇచ్చారు, ఆడ శిశువుకి, మేనకాదేవి. ఎప్పుడైతే తన పని పూర్తయిపోయిందో వెంటనే విశ్వామిత్రుల వారికి కూడా స్పృహ వచ్చింది. ఇలాంటి పొరపాటు పని చేశానా అని చెప్పి తనను తానే నిందించుకుంటూ ఆయన తిరిగి మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళారు తపస్సు చేసుకోవడానికి. మేనకేమో తిరిగి మళ్ళీ ఇంద్రసభకు వెళ్ళిపోయింది. చివరికి ఆ పసిగుడ్డు మాత్రం మాలినీ తీరంలో మిగిలిపోయింది. అలా సింహవ్యాఘ్రాలు, అలాగే రాబందులు, గ్రద్దలు గుంపులు గుంపులుగా తిరిగేటువంటి ఆ మాలినీ తీరంలో ఉన్నటువంటి ఆ పసిగుడ్డుని శాకుంతలములు అనేటువంటి పక్షులు గుంపులుగా చుట్టూ తిరుగుతూ ఏ జంతువుల వల్ల ఆ పిల్లకి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాయట. అలా ఆ శాకుంతములు రక్షిస్తూ ఉన్నటువంటి
ఆ పసిగుడ్డును అదే సమయంలో మారణీ తీరంలోకి వెళ్ళి ఆచమనం చేసి సంధ్యావందనం చేసుకుందామనుకున్నటువంటి నా దృష్టిలో పడిందయ్యా. నన్ను చూడగానే ఆ పక్షులన్నీ కూడా నా పాదాల మీద పడ్డాయి. ఓ మహర్షి, ఈ పసిగుడ్డుని సాకడానికి మీరే తగినవారు. మేము ఇప్పటివరకు ప్రయత్నం చేశాం, కానీ మా ప్రయత్నం ఏ క్షణంలోనైనా విగిపోవడానికి అవకాశం ఉంది. అందువల్ల మీరు ఏదో రకంగా మా మొర విని ఈ పసిగుడ్డుకు ప్రాణదానం చేయండి అన్నాయి. ఓ మహానుభావ, ఈమె సామాన్యురాలు కాదు, విశ్వామిత్రుల వారి యొక్క కూతురు. అందువల్ల నీవు న్యాసంగా పోషించు. కామక్రోధాలకు లోబడినటువంటి నీ మిత్రుడు అంటే కణువుల వారు, విశ్వామిత్రుల వారు మిత్రుడు, కౌశికీ నదీ తీరానికి వెళ్ళాడు. అందువల్ల అతని యొక్క పుత్రికని నీవు దయతో పోషించు అన్నాయి ఆ పక్షులు. న్యాసము అన్నదానికి అర్థం ఉంచడం అని. అంటే ఒక వస్తువును కానీ లేక ఒక వ్యక్తిని కానీ ఒకరి దగ్గర ఉంచి మేము మళ్ళా తీసుకుంటాం అని చెప్పడాన్ని న్యాసము అంట. న్యాసము అంటే ఉంచుట అని. అంటే బాధ్యత వహించి మరల వారు వచ్చి అడిగినప్పుడు మనం దాన్ని శ్రద్ధాభక్తులతో వారికి అప్పగించడం. అప్పుడు కణువుల వారు అనుకున్నారట, నాకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవితాలకు మాటలు తెలుసు. అందువల్ల ఈ శకుంతలాలు అంటే అప్పుడు శకుంతలాలు ఏ భాషలో మాట్లాడాయి? వాటి భాషలోనే మాట్లాడాయి. ఆ భాష వారికి అర్థమైంది, కణువుల వారికి అర్థమైంది. అందువల్ల శకుంతలాల చేత రక్షించబడినటువంటి ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేను ఇక్కడ పెంచుకుంటున్నాను కాబట్టి ఈమెకు శాకుంతల అనేటువంటి పేరు పెట్టాను. శరీరాన్ని ఇచ్చినవాడు, ప్రాణదాత, అన్నం పెట్టినవాడు, ఈ ముగ్గురు తండ్రితో సమానం అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది కదా. ఓ బ్రాహ్మణుడా, ఈ విధంగా శకుంతల నా కూతురైంది అని గ్రహించు. దోషరహిత అయినటువంటి ఈ అమ్మాయి కూడా నన్ను తన తండ్రిగానే భావిస్తోందయ్యా అని చెప్పారు. అందువల్ల ఓ రాజా, నా జన్మవృత్తాంతమంతా కూడా నీకు తెలియచేశాను. ఇలా నేను కణ్వ మహర్షి యొక్క కూతుర్ని అయ్యాను. తండ్రి ఎరుగినటువంటి నేను ఈయన్నే తండ్రిగా భావిస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తండ్రి నాకు ఏం చెప్పారో ఆ మహానుభావుడికి అదే విషయాన్ని నేను నీకు చెప్పాను అందాము. అప్పుడు దుష్యంతుల వారన్నారు, అమ్మాయి, నేను ఇంతకుముందే నీతో అన్నాను కదా, ఎందుకంటే నా మనస్సు రాజకన్య కానటువంటి ఏ అమ్మాయిని చూచి చెలించదు. అందువల్ల ఇప్పుడు నువ్వు రాజకన్యకవే. ఎందుకంటే విశ్వామిత్రుల వారు రాజర్షి, మహారాజు. అందువల్ల నీవు ఖచ్చితంగా రాజకన్యకవే, ఇందులో రెండవ ఆలోచన లేదు. అందువల్ల నీ మాటల్లో నాకు తెలిసిన సంగతి నీవు రాజకన్యకవని. అందువల్ల నీవు నా భార్యవు కావాలి. దానికి నేనేం చెయ్యాలి చెప్పు అన్నారాయన. బంగారు హారాలు, వస్త్రాలు, బంగారు కుండలాలు, కేయూరాలు, అలాగే పట్టణంలో తయారైనటువంటి అనేకానేక మణిహారాలు, నిష్కాలు, మృగాజనాలు ఈ రోజున నీ కోసం తీసుకువస్తాను. ఇవన్నీ మాటలు ఎందుకు ఓ కళ్యాణి? సమస్త రాజ్యమంతా కూడా నీదే, నీవే నా భార్యవు కావాలి అన్నాడు ఆయన. సుందరి, వివాహ ప్రస్తావన వచ్చినప్పుడు వివాహం 8 రకాలుగా ఉంటుందని చెప్పారు కదా పెద్దలు. అందులో గాంధర్వ వివాహ పద్ధతిలో నీవు నన్ను వివాహం చేసుకోవచ్చు, ఇది తప్పు కాదు అని చెప్పాడు. గాంధర్వ వివాహము అంటే ఆ అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడి వివాహం చేసుకోవడం, ఇది తప్పు కాదు. అప్పుడు ఓ మహారాజా, నా తండ్రి పండ్ల కోసం బయటికి వెళ్ళారు కదా, వారు వచ్చేస్తారు, ఒక్క ముహూర్తకాలం నిరీక్షించు అన్నారు. అప్పుడు ఆమె చెప్పినటువంటి మాట ఒక గొప్ప శ్లోకాల రూపంలో చెప్పారు. దాని అర్థాన్ని మనం చెప్పుకుందాం. ముందు శ్లోకమే ఎప్పుడూ గొప్పది కాబట్టి శ్లోకాన్ని చెప్పుకుందాం. పితాహి మే ప్రభుర్నిత్యం దైవతం పరమం మతం యస్య వా దాస్యతి పితా సమే భర్తా భవిష్యతి
పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యౌవనే పుత్రస్తు స్థవిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అమన్యమానా రాజేంద్ర పితరం మే తపస్వినం అధర్మేణ హి ధర్మిష్ట కథం వరముపాస్మహే. ఈ కాలంలో వాళ్ళకి ఈ మాటలు నచ్చకపోవచ్చు, కానీ ఇది ఎప్పుడూ ధర్మమే. నా తండ్రి నాకు ఎప్పుడూ పరదైవమే. అలాగే ఎవరికి నన్ను ఆతడు ఇస్తే ఆతడే నా భర్త. ఆ అమ్మాయి చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. ఓ మహారాజా, నా తండ్రి నన్ను ఎవరికి ఇస్తే వారు నా భర్త. అలాగే కౌమారంలో అంటే చిన్నపిల్లగా యుక్త వయస్సు వచ్చేంత వరకు నా తండ్రిని రక్షిస్తాడు. యవ్వనంలో నా భర్త నన్ను రక్షిస్తాడు. ఇంకా వార్ధక్యంలో నా కొడుకు నన్ను రక్షిస్తాడు. అందువల్ల ఓ మహారాజా, స్త్రీకి స్వాతంత్రం పనికిరాదయ్యా. మరి తండ్రిని లెక్క చేయకుండా ఇప్పుడు నీవు అడిగావు కదా అని నిన్ను ఎలా వరించను అని అడిగింది. అప్పుడు మళ్ళా దుష్యంతుల వారు అంటున్నారు, ఓ సుందరి, ఈ విధంగా ఎలా వరించను అని అనకు. తపోరాశి అయినటువంటి కణ్వుడు మిక్కిలి దయాళువు. అతడు నీవు నన్ను వివాహం చేసుకున్నావని తెలిస్తే తప్పనిసరిగా ఆమోదిస్తారు. ఎందుకంటే నేను ఏదో ఒక సామాన్యమైన వాణ్ణి కాదు, ఆయనకు బాగా తెలిసిన వాణ్ణి, ఈ భూమండలానికంతటికీ కూడా చక్రవర్తిని. అని చెప్తూ ఆయన నీవు నన్ను వివాహం చేసుకో అంటే అప్పుడు మళ్ళా ఆ అమ్మాయి నిజంగా ఎంత గొప్పది శకుంతల అంటే మళ్ళా ఏమంటోంది, ఓ మహారాజా, విప్రులకు కోపమే ఆయుధం, ఒప్పుకుంటారా అంది. బ్రాహ్మలకి వేరే ఆయుధాలు ఉండవు, కోపమే ఆయుధం. వారి చేతుల్లో ఆయుధాలు ఉండవయ్యా. అగ్ని తేజస్సుతో దహిస్తాడు, సూర్యుడు తన కిరణాలతో దహిస్తాడు, రాజు దండం చేత దహిస్తాడు, బ్రాహ్మణుడు తన కోపం చేత దహింపచేస్తాడు. అందువల్ల ఇంద్రుడు రాక్షసుల్ని ఎలా చంపుతాడో వజ్రాయుధంతో, అలా బ్రాహ్మణుడు శపిస్తే అటుపక్క వాడెవడూ కూడా ఉండడు. అప్పుడు మళ్ళా అంటున్నాడు, ఎందుకంటే ఎదురుకుండా దూరజామకాయలా కనబడుతూ ఉన్నటువంటి జామకాయని తినడానికి లేకుండా ఉంటే ఎలాగా? అందుకని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగాను చెప్తున్నాడు ఇక్కడ దుష్యంతుల వారు. ఓ ఉత్తమురారా, ఓ సుగుణవతి, నీవు స్వేచ్ఛగా నన్ను సేవించాలని కోరుకుంటున్నాను. నీకోసమే నేను ఇక్కడ ఉన్నాను, ఉంటాను కూడా, నా మనస్సును గ్రహించు అన్నాడు. ఇంకా అమ్మాయి ఒక గొప్ప ధర్మ సూక్ష్మాన్ని చెప్తాను విను. ప్రతి వ్యక్తికి తన మీద తనకు స్వతంత్రం ఉంటుంది. తనకు తానే బంధువు, తనకు తానే దిక్కు, తనకు తానే మిత్రుడు, తనకు తానే తండ్రి. ధర్మం ప్రకారం తనని తాను దానం చేసుకోవచ్చు. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? మరి అవతలమ్మాయి చెప్పాలంటే మన భాషలో ఐస్ అయిపోదా? ఆ మాటలకి వెంటనే ఒప్పేసుకోదా? ధర్మం ప్రకారంగా ఓ సుందరి, ఇంతకుముందే చెప్పాను 8 రకాల వివాహాలు ఉంటాయని. బ్రాహ్మం, దైవతం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచికం అని. అందులో మొదటి 4 కూడా బ్రాహ్మణులకు ప్రశస్తాలు. అలాగే
మొదటి 6 కూడా క్షత్రియులకు సమ్మతాలు. మొదటి 4 అంటే బ్రాహ్మం, దైవతం, ఆర్షం, ప్రాజాపత్యం. ఈ 4 వివాహాలు, 4 రకాల వివాహాలు. 4 వివాహాలు అంటే ఒక వ్యక్తి 4 వివాహాలు చేసుకోవడం కాదండోయ్. 4 రకాల వివాహాలని బ్రాహ్మణులు చేసుకోవచ్చు. క్షత్రియులు 6 చేసుకోవచ్చు. అంటే బ్రాహ్మం, దైవతం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం. అందువల్ల ఇందాక ఆయన ఏమడిగాడు? గాంధర్వ వివాహం చేసుకుందాం